వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఒక సైకో సీఎం పోయి ఒక విజన్ ఉన్న సీఎం రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని భారతీయ జనతా పార్టీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో వాకాడులోని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన, ల్యాండ్ మాఫియా, సాండ్ మైనింగ్ మాఫియా, దుర్మార్గపు పాలన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఓట్లు వేసి ఈ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారన్నారు. తెలుగుదేశం పార్టీ వాకాడు మండల కన్వీనర్ దువ్వూరు మధురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూటమి పార్టీల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోట శ్రీనివాసులు, అన్నమేటి చంద్రయ్య, మామిడి గోవిందయ్య, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, విన్నమల ద్వారకనాథరెడ్డి, కృష్ణమూర్తి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, చరణ్ రెడ్డి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకుడు, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి మహాకూటమి తరఫున ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి తరఫున వాకాడు మండలంలో కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో 5 ఏళ్లు ఈ సైకో ప్రభుత్వంతో అందరం నరకం చూసాం. ఈరోజు ఎంప్లాయీస్ కాడి నుంచి, ఐటీ రంగం కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరూ బయట ఇతర రాష్ట్రాల్లో ఉండి కూడా వచ్చి అత్యధిక మెజార్టీని ఇవ్వడం ఈ కూటమికే దక్కింది. గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ మన దేశ చరిత్రలోనే ఇంత మెజార్టీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతకుముందు కూడా ఎన్డీఏ కూటమి అన్నీ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ 5 ఏళ్లు ఇసిగిపోయి కూటమికి ఎక్కడ ఒకరికొకరికి కుసుమర్థులు కానీ ఇంకొకటి లేకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు మా అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంక ఈ రోజు నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే మా నాయకుడు ఎదురున్న నాయకుడు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటండి ప్రపంచ చరిత్రలో నిలుపుగలిగిన నాయకుడు ఈరోజు సీఎంగా చేయడం మా అందరికీ. పత్రికా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్డీఏ, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు ఒక శుభదినం. ఒక సైకో సీఎం పోయి ఈరోజు ఒక విజన్ ఉన్న సీఎం ఈరోజు మన రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన, దుర్మార్గ పాలన, అదేవిధంగా డ్రగ్స్ పాలన, అదేవిధంగా ల్యాండ్, శాండ్ మాఫియా పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఓట్లేసి ఈరోజు ఇంటికి పంపించారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి మీ పత్రికా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మంచి రోజులు వచ్చే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పూర్తిగా గుర్తుపడిపోయింది. ఇక వచ్చే రోజుల్లో అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు కూడా ఏడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా గతంలాగా వన్ సైడ్ చేయకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులను కూడా మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ బాగా సహకరించారు. అదే సహకారం ప్రజలకు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ